అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే నేను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే మేక్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ అయితే నేను OHP షీట్ మీద 3/4 మూన్ షేప్ అయితే నేను గీసుకున్నాను అనమాట. పెన్ తో మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న దాని మీద నేను B7000 గ్లూ గమ్ అప్లై చేసిన దాని మీద జర్దోజీని అయితే స్టిక్ చేసుకున్నాను. జర్దోజీ కింద నేను మళ్ళీ B7000 గ్లూ గమ్ అప్లై చేశాను. అప్లై చేసిన దాని మీద నేను స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ స్టోన్ చైన్ కింద నేను మళ్ళీ B7000 గ్లూ గమ్ అప్లై చేసి ఇప్పుడు వచ్చేసి ఐ షేప్ కుందన్స్ ని నేను వైట్ అండ్ పింక్ కలర్ లో తీసుకున్నాను అనమాట. ఆ కుందన్స్ ని నేను ఒకదానికి ఆపోజిట్ ఒకటి, అంటే ఒకటి పింక్ ఒకటి వైట్, ఒకటి పింక్ ఒకటి వైట్ అలా స్టిక్ చేసుకుంటున్నాను ఆ చుట్టూతా. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ కూడా చేయొచ్చు కదా ప్లీజ్. మీరు చేసే ఒక్కొక్క లైక్ నా వీడియో ఇంకొకరికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే బాటమ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను స్టడ్స్ కోసం ఇప్పుడు ఎలాగైతే నేను ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను, దానికి కూడా నేను ఐ షేప్ కుందన్స్ యూస్ చేశాను. వీడియోలో మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ప్రతి స్టెప్ కి కుందన్స్ స్టిక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీరు ఫింగర్ తో ఒకసారి అయితే ప్రెస్ చేయండి, అప్పుడే బాగా స్టిక్ అవుతాయి కుందన్స్ అనేది. అవి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎడ్జెస్ అన్ని కట్ చేసేసుకోవడమే. నీట్ గా కట్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది అనమాట. మనం నీట్ గా కట్ చేసుకుంటే తర్వాత నేను హ్యాంగ్ చేసుకోవడానికి ఇవైతే తీసుకున్నాను. దానికి నేను పింక్ కలర్ పర్ల్స్ అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. పింక్ అండ్ వైట్ పర్ల్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఒక్కొక్క ఇయర్ రింగ్స్ కి నాకు 7 పర్ల్స్ అయితే పట్టాయి. అంటే 2 ఇయర్ రింగ్స్ కి 14 పర్ల్స్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇలా తయారు చేసుకున్నవి నేను ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ ఇదిగో నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోండి. మీరు స్టిక్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అది ఒక్కొక్కటి డ్రై అయ్యాక ఒక్కొక్కటి స్టిక్ చేసుకోండి, అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది వర్క్. ఒక్కొక్క స్టెప్ కి మీరు పూర్తిగా డ్రై అవ్వనిచ్చాక మాత్రమే ఇంకో స్టెప్ చేయాలి, లేదంటే ఇబ్బంది పడిపోతాం బాగా. పూర్తిగా డ్రై అయ్యాక నేను బ్యాక్ సైడ్ ఆ షేప్ లో వ్యాక్స్ స్టిప్ అయితే కట్ చేసుకొని దాని మీద నేను ఇలా ఈ విధంగా అతికించుకుంటున్నాను. మీరు క్లారిటీగా చూడండి, అర్థమవుతుంది. దాని తర్వాత నేను పైన స్టడ్స్ కి అతికించుకోవడానికి ఈ విధంగా నేను హుక్స్ అయితే పెడుతున్నాను. క్లారిటీగా చూడండి. అది పూర్తిగా డ్రై అవ్వనిచ్చి నేను స్టడ్స్ కూడా మళ్ళీ ఇలాగా ఒక పర్ల్, దాని తర్వాత అటాచ్ చేయడానికి 2 ఇలాగ హుక్స్ అయితే పెట్టుకొని అది పూర్తిగా డ్రై అవనివ్వాలి ఒక్కొక్క స్టెప్ కి మనం, లేదంటే ఊడిపోయి వచ్చేస్తుంది. అది కూడా పూర్తిగా డ్రై అయ్యాక దాని మీద నేను వ్యాక్స్ స్టిప్ అయితే అతికించుకుంటున్నాను పైన కూడా. ఒక్కొక్క స్టెప్ కి నేను మంచిగా డ్రై అవనిచ్చాను. దాని తర్వాత నేను ఇయర్ రింగ్స్ అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫైనల్ గా అవుట్పుట్ చూపించేస్తాను. అవుట్పుట్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు నేను మేక్ చేసిన ఇయర్ రింగ్స్ లో ఇదే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. అంత బాగా వచ్చాయి నాకైతే ఇయర్ రింగ్స్. ఇంతకీ ఇయర్ రింగ్స్ నాకు సెట్ అయ్యాయా లేదా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇయర్ రింగ్స్ ఎవరైనా కస్టమైజేషన్ చేయించుకుంటే నేను ఎంత కాస్ట్ కమ్మచ్చు ఇది కూడా మస్ట్ అని చూడు కమెంట్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ వేసుకోండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.